ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. మనం ఆది సాయి భక్త విజయంలో భాగంగా అన్నా సాహెబ్ దాబోల్కర్ ఓరఫ్ హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచయిత గారి విశేషాలను, బాబా అనుగ్రహాన్ని వారు ఏ విధంగా పొందారు, బాబా గారు వారిని ఎలా నడిపించారు అనే విషయాలను తెలుసుకుంటున్నాం. సామజానన నీ మహత్వము సన్నుతింపగవిందురా, వేమరుంగుని ఆడు నరులను వింతగా మదినెంతుగా, ప్రేమ మీరగ సాధుజనులకు స్వామి నీవని గందురా, కామితార్థ ఫలప్రదాయక కంచు తేరు వినాయక. ఓం నమో శ్రీ సాయి సాక్షి గణపతి నమః. యా కుందేందు తుషారహారధవళ, యా శుభ్రవస్త్రావృత, యా వీణావరదండమండితకరా, యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందిత, సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేషజాడ్యాపహ. శ్రీ సాయి శారదామాతయే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. దేన్నైనా జయించవచ్చు, కానీ వయస్సు ప్రభావాన్ని జయించలేమని, అలాగే కర్మానుసారంగా వచ్చే అనారోగ్యాలని కూడా వదిలించుకోలేమని అనుభవంలోకి వస్తుంది. ఈ కళ్ళు తిరిగే ప్రాబ్లం వలన భవిష్యత్తులో సత్సంగాలు కొనసాగించగలుగుతానా అనే సంశయం కూడా ప్రారంభమైంది. అయితే నాకు ఈ పరిస్థితి వచ్చేసరికి నాకంటే బాగా సత్సంగాలు చెప్పేవాళ్ళు సాయితత్వంలో ముందుకు రావడం అనేది, అలాగే సాయినాథుల వారి మీద సంపూర్ణమైన అవగాహనతో సాయిబాబా వారు దేవుడే, పరమాత్మే, పరబ్రహ్మే, దత్తాత్రేయ స్వరూపుడే అని నిరూపించగల సామర్థ్యం కలిగిన వాళ్ళు కూడా చాలామంది తయారయ్యారు. అది ఒక సంతోషకరమైన విషయం. నేను ఇంక ఇలా చక్కగా ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తూ మీతో సాయితత్వాన్ని పంచుకుంటూ జీవించవచ్చు. ఇంకొక అవకాశం ఇచ్చాడు బాబాగారు. పరిస్థితులకు అనుగుణంగా ఆయనే అన్నీ ఇస్తుంటాడు. ప్రపంచం
గ్లోబలైజేషన్ అయిపోయింది. అంటే ప్రపంచమంతా ఒక గ్రామంగా మారిపోయింది. ఆ రోజు అందరూ గ్రామంలోనే ఉండేవాళ్ళు, కుటుంబం అంతా. పిల్లలకు సంబంధాలు కూడా అదే గ్రామంలో ఇచ్చుకునేవాళ్ళు. ఎందుకని? అప్పుడున్న ప్రయాణ సౌకర్యాలు కూడా అంతే ఉన్నాయి. ఎద్దుల బండి సౌకర్యమే. మరీ కాదంటే పక్క ఊరికి ఇచ్చుకునేవాళ్ళు, ఒక 2 కిలోమీటర్లు ఎద్దుల బండి మీద వెళ్ళి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, జనాభా పెరిగిపోయింది. పెరిగిపోయిన జనాభాకి ఉద్యోగ అవకాశాలు ఒకే చోట ఉండమంటే ఉండవు. అవి మొదట్లో మహానగరానికి వెళ్ళాయి. అంటే ఒకే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని నగరానికి ఉద్యోగాల పేరు మీద వెళ్ళేవాళ్ళు. కొంతమంది జిల్లా హెడ్ క్వార్టర్స్లో పనుల కోసం వెళ్ళేవాళ్ళు. ఇలా ఒక రాష్ట్రానికి పరిమితమై ఉండేది. ఆ తర్వాత దేశానికి పరిమితమై ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బాంబే, కలకత్తా, మద్రాస్ ఇలా వెళ్ళి పనిచేయడం అలవాటు చేసుకున్నారు. ఆనాటి ఆ పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణ సౌకర్యాలు బస్సులు, ఆ తర్వాత రైళ్ల స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు దేశాలు దాటి వేరే దేశాల్లో ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. జనాభా పెరిగిపోవడం వల్ల, అవసరాలు పెరిగిపోవడం వల్ల, అవకాశాలు ఎక్కువగా రావడం వల్ల. మరి ఇతర దేశాలకు వెళ్ళాలని ట్రైన్లో వెళ్ళలేము, కారులో వెళ్ళలేము. మరి ఏం కావాలి? ఎగిరి వెళ్ళే కావాలి. అందుకని విమానాలు కనుగొనే శక్తి కూడా ఆయనే ఇచ్చాడు. సరే, పిల్లలు వెళ్ళిపోతున్నారు, విమానాలలో వెళ్ళి అక్కడ పని చేసుకుంటున్నారు. మరి మన పరిస్థితి ఏంటి? మనం వాళ్ళని చూడలేము, మాట్లాడలేము, అక్కడ ఎలా ఉన్నారో తెలియదు. ఒకవేళ ఉత్తరం రాసినా అది వచ్చేసరికి ఏ నెల రోజులు అవుతుందో తెలియదు. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఇబ్బంది పడవాకండి, మీకు సెల్ ఫోన్ అనే ఒక యంత్రాన్ని తయారు చేసే జ్ఞానం ఇస్తాను. దాని ద్వారా ఎక్కడో దూరదేశంలో ఉన్న మీ పిల్లలతో రోజు మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది అని అదొక అవకాశం ఇచ్చి, మన దగ్గరే ఉన్నారు పిల్లలు, మనతోటే ఉన్నారు పిల్లలు. నిజానికి చెప్పాలంటే ఒక 60-70 సంవత్సరాల క్రితం మన పిల్లలకి పక్క ఊర్లో లేదా కొద్ది దూరంగా సంబంధం ఇచ్చి చేస్తే, పక్క తాలూకానో పక్క జిల్లాకో ఇస్తే అక్కడి నుంచి ఉత్తరం వచ్చే వరకు వాళ్ళ క్షేమ సమాచారాలు తెలిసేది కాదు. వాళ్ళు మన దగ్గరికో మనం వాళ్ళ దగ్గరికో 6 నెలలకో లేదా సంవత్సరానికో వెళ్తే తప్ప చూసే అవకాశం లేదు. కానీ ఈరోజు పిల్లలు ఎక్కడో దూరదేశంలో ఉన్నా సరే, 10-12 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే, రోజు చూస్తూ రోజు మాట్లాడే అవకాశం ఇచ్చాడు భగవంతుడు. ఎంత దయామయుడు, కరుణా సముద్రుడు. కాబట్టి మన పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వారు మనకు అవకాశాలను కూడా, ఒక్కొక్కసారి అవసరాల కంటే ఎక్కువగా అవకాశాలను కూడా ప్రసాదించి మనకు మనశ్శాంతిని కలిగించే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే మనం కూడా ఆయన ఇస్తున్నాడు కదని ఇంకా అవసరాలని, అవకాశాలని పెంచుకుంటూ పోతే ఎప్పటికీ శాంతిని పొందలేం. ఎక్కడో ఒక చోట తృప్తిపడి ఆయనకు కృతజ్ఞత చెప్పుకుంటే మనస్సు కుదుట పడుతుంది. మన చుట్టూ ఉన్న వాటిని చూసి ఆనందించడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇచ్చే కొద్దీ ఇది కాదు ఇంకా, ఇది కాదు ఇంకా అనుకుంటే అశాంతి తప్ప శాంతి అనేది జీవితంలో మనం ఎప్పుడు చూడలేం. అలాగా సత్సంగాలు చెబుతూ, సత్సంగాలు సాయినాథుల వారి గురించి చెబుతూ ఆనందిస్తూ, అదే ఒక సాధనగా భావించుకొని జీవించడం గొప్పదే కావచ్చు. కానీ ఎప్పుడూ అవకాశం ఉండదు. ఏదో ఒక టయానికి వయసు రీత్యా, అనారోగ్య రీత్యా అవి ఆపు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. దాదాపుగా 8 సంవత్సరాల నుంచి నా శరీరం నాకు సిమ్టమ్స్ పంపిస్తుంది. నేను అలసిపోతున్నాను, నాకు ఇక్కడిక్కడ ఇబ్బంది వస్తుంది, ఇంకా తగ్గిద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక కారణం చేత అవి పెరుగుతూ వచ్చాయి. ఇక ఇప్పుడు తప్పించుకొని వెళ్ళి చెప్పే అవకాశం కూడా లేకుండా అవి కాస్త పెద్దవి అవుతున్నాయి. కాబట్టి ఇక తప్పించుకోక తప్పదు. అందుకనే నెమ్మదిగా మా కృష్ణకు కూడా, కృష్ణ ఎవరినైనా చూసుకో, కృష్ణకు తోడు కావాలి, నేను
మా రమ కూడా అడిగింది, ఒక 2 సంవత్సరాలు గురుగారు ఆయనకు తోడుగా ఉండండి అని. 2 సంవత్సరాలు దాటి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. చక్కగా బ్రహ్మాండంగా చెప్తున్నాడు, అందరి అభిమానాన్ని చూరగొంటున్నాడు, చక్కటి అవగాహనతో చెప్తున్నాడు. సాయితత్వంలో ఎలా ఉండాలో అలా ఉంటూ చెప్తున్నాడు. డబ్బుకు కీర్తికి ప్రాధాన్యత లేకుండా చేసేదే సాయి సేవ అనే సత్యాన్ని సంపూర్ణంగా గ్రహించి ముందుకు వెళ్తున్నాడు. ఆ రెండూ కూడా మనిషిని అధపతాలని తొక్కేస్తాయనే సత్యాన్ని గ్రహించి ముందుకు వెళ్తున్నాడు. దాసగన్ మహారాజులుగా లాగా ఇస్తే తీసుకుంటున్నాడు, ఇవ్వకపోతే నమస్కారం పెట్టేస్తున్నాడు. ముఖ్యంగా మా కృష్ణకి ఇబ్బంది ఏంటంటే, నేను ఒక్కడనే కాబట్టి వెళ్ళిపోయి వస్తుంటాను, బస్సులోనో ఏదో రకంగా, అవసరమైతే పల్లె వెలుగు బస్సులో కూడా వెళ్ళి వస్తుంటాను. ఆయనకు కొన్ని అనారోగ్యాల రీత్యా భార్యతో కలిసి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి పాపం ఒక చోటికి వెళ్ళేస్తే 2,000 ఖర్చు వస్తుంది. అలా నెలకు 2 సార్లు 3 సార్లు వెళ్తే 10,000 దాకా ఖర్చు వస్తుంది. సత్సంగాలు చెప్పడం కష్టమవుతుంది కాబట్టి ఎవరైనా ఛార్జీలకు ఇస్తే తీసుకుంటున్నాడు. అది కూడా తీసుకోకుండా చెప్పాలి అనే సంకల్పము, జ్ఞానము, చావుగుణం కూడా ఉంది, కానీ కుటుంబ పరిస్థితుల రీత్యా, ఆర్థిక పరిస్థితుల రీత్యా తీసుకుంటున్నాడు అంతే. కాబట్టి నా వరకు అతను సాయితత్వాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటూ ఆచరిస్తూ ప్రయాణం సాగిస్తున్నాడు అనే నమ్మకం కుదిరింది. అలాగే కృష్ణ వచ్చిన తర్వాతే నాకు కూడా ఇక నేను సత్సంగాలు చెప్పకపోయినా పర్వాలేదు, నాలాగా ఇంకా చెప్పాలంటే నాకన్నా కూడా బాగా చెప్పగలడు అనే ఒక నమ్మకం కుదిరి, నేను 2 సంవత్సరాల క్రితమే కృష్ణ నేను ఇంకా తగ్గించుకుంటాను, నువ్వు వచ్చావు చాలు అని అంటే, లేదు కొంతకాలం ఉండాలి అంటే, అనారోగ్యం వెంటాడుతున్నా మనస్సు ఏకాంతాన్ని కోరుకుంటున్నా ముందుకు వెళ్ళడం జరిగింది. ఇక ఇప్పుడు కాస్త లేస్తే కళ్ళు తిరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఇక ఇంట్లో కూర్చొని నేను ఇలా రికార్డింగ్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. మొదటిసారి నేను లేకుండా నా ధర్మపత్నిని డ్రైవర్నిచ్చి కారుతో ఒక కార్యక్రమానికి పంపిస్తున్నాను. ఫస్ట్ టైం నా లైఫ్లో. నేను ఇంతవరకు ఎప్పుడు ఆమెని డ్రైవర్నిచ్చి పంపించింది లేదు. ఏదైనా కార్యక్రమాలకి, ఏదైనా అర్జెంటు పని, నాకు వేరే పని ఉంటే తప్పదంటే తప్ప అనారోగ్యరీత్యా ఎప్పుడూ పంపలేదు. ఇది ఫస్ట్ టైం. కాబట్టి మనం వయస్సును అంగీకరించాలి, అనారోగ్యాన్ని అంగీకరించాలి, పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. బయటికి వెళ్ళేది ఇక కుదరదన్నప్పుడు ఇంట్లోనే ఉంటూ ఆనందించడం నేర్చుకోవాలి, ఇంట్లో ఉంటూ సాధన చేయడం నేర్చుకోవాలి. అందుకే నేను చాలా సంవత్సరాల క్రితం నుంచే బాబాగారు నాకు సాధన ఇచ్చాడు. కదలకుండా ఇంట్లోనే ఉంటూ ఆనందించే సాధన నాకు ఎప్పటి నుంచో ఇచ్చాడు. ఇప్పటికీ కూడా బయటికి వెళ్ళడం నాకేమీ ఇష్టం ఉండదు. బయటికన్నా నేను ఇంట్లోనే ఎక్కువ ఆనందిస్తాను. వెళ్తున్నాను అంటే అది కేవలం సాయితత్వ ప్రచారానికి, సాయి భక్తుడిగా, అది నా ధర్మంగా, నాకు బాబా ఇచ్చిన బాధ్యతగా భావించి వెళ్తున్నాను, కానీ ఆనందం కోసం కాదు, ఏదో బాగా చెప్తుంటే అందరూ పొగుడుతున్నారని కాదు, పెద్దరికం కోసం కూడా కాదు. అదే సమయంలో అదొక బాధ్యతగా నలుగురం కలిసి ఒక కలిసికట్టుగా ఉండాలి అంటే ఈ సాయిదాసు అనే ఈ శరీరం, ఈ పేరు నలుగురిని కలపడానికి ఉపయోగపడుతుందంటే, సాయితత్వాన్ని వ్యాపింపజేయడానికి ఉపయోగపడుతుందంటే ఎన్ని కష్టాలైనా సరే భరించాలి, మన ఇష్టం వేరే ఉన్నా సరే దాన్ని కాదని వెళ్ళాలి అంటూ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇక అది కుదిరేలా కనిపించట్లేదు కాబట్టి దాన్ని అంగీకరించాలి, కాబట్టి దానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉండాలి. నాకు బాబా నేర్పించినట్టు సాధనలో పూజ చేసినా ఆనందిస్తాను, చేయకపోయినా ఆనందిస్తాను. గ్రంథం పఠనం అనేది చాలా సంవత్సరాలైంది బాబా మానిపించేసి. నేను ఎక్కడో చదివాను, బహుశా తాదుజ్జన్ బాబాది అనుకుంటాను. మంచం మీద పడుకొని కూడా నిరంతరం భగవన్నామస్మరణ చేస్తూ ఉండవచ్చు. అది నేర్చుకోవాలి, అది సాధించాలి. పూజ ఒక వ్యసనం, ఏ సాధన ఒక వ్యసనంగా మారకూడదు. పూజ చేయలేకపోతే ఉండలేను, ధ్యానం చేయలేకపోతే ఉండలేను, సత్సంగం చేయలేకపోతే ఉండలేను,
యాత్రలకు వెళ్ళలేకపోతే ఉండలేను, ఫోన్లో నలుగురితో మాట్లాడకుండా ఉండలేను, వాట్సాప్ చూడకుండా ఉండలేను. ఇవన్నీ బలహీనతలు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అంటే నీలో నువ్వు ఉంటూ ఆనందించటం నీకు రావాలి. కదలకుండా ఉంటూ ఆనందించడం నీకు రావాలి. కళ్ళు మూసుకొని కదలలేని పరిస్థితుల్లో కూడా మంచం మీద పడుకొని కూడా నువ్వు ఆనందంగా ఉండగలగడం రావాలి. ఈ విద్య నీకు రాకపోతే ఒకప్పుడు నువ్వు కదలలేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండాల్సి వచ్చినప్పుడు బయట తిరగడం అలవాటు పడ్డవాడు చాలా ఇబ్బంది పడతాడు, అశాంతికి గురైపోతాడు. పూజ చేయడం అలవాటు ఉన్న వాళ్ళు పూజ చేయడానికి ఆరోగ్యం సహకరించకపోతే అయ్యో పూజ చేయలేకపోతున్నా అని అశాంతికి గురవుతారు. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకున్న వాళ్ళు ఒకప్పుడు ఈ శరీరం సహకరించినప్పుడు ఇల్లు శుభ్రంగా పెట్టుకోలేకపోతే దాని గురించి చింతపడుతుంటారు. ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి, రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టుగా నిజమైన భక్తుడి పూజా గది బూజు పెట్టుంటుంది అన్నాడు. దాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు పూజా గది బూజు పడుతుంది, శుభ్రం లేకుండా ఉంటుందంటే నిరంతరం అంతర్ముఖంగా ఉంటూ ఆత్మలోనే పరమాత్మని దర్శనం చేసుకుంటూ ఆనందిస్తున్నవాడు ఇక ఏ పని చేయలేడు. దానికి మించిన సాధనే ఉంది. మొన్ననే చెప్పాను, ఇల్లు శుభ్రం చేస్తున్నారు, పూజాగది శుభ్రం చేస్తున్నారు, ఆచారాలు సంప్రదాయాలు చక్కగా పాటిస్తున్నారు, కానీ అహంకారం తొలగట్లేదు, అజ్ఞానం తొలగట్లేదు, నోటి దురుసు తొలగట్లేదు. భార్యని నోటికొచ్చినట్టుగా మాట్లాడే భర్తలు, భర్త నోటికొచ్చిన మాట్లాడే భార్యలు, పిల్లల్ని నోటికొచ్చిన మాట్లాడే తల్లిదండ్రుల నోటికొచ్చి మాట్లాడే పిల్లలు, ఇవి ఇలాగే ఉన్నాయి. అందరూ సాయి భక్తులు వీళ్ళంతా, నేను చెప్పిన వాళ్ళందరూ కూడా. దురదృష్టం ఏంటంటే ఆ ప్రవర్తన మారలేదు, ఆ బుద్ధి మారలేదు, ఆ శాంతం రాలేదు, ఆ సహనం రాలేదు, ఆ ప్రేమతత్వం రాలేదు. ఉన్న చోటనే నరకాన్ని సృష్టించేస్తున్నారు. పూజలు, ఆచారాలు, సంప్రదాయాలు శుభ్రం ఇవన్నీ ఉన్నాయి. బయట శుభ్రం జరుగుతుంది, మనస్సు శుభ్రం చేసే విద్య సాధించలేదు, నేర్చుకోలేదు. దానివల్ల ఈ గందరగోళం వచ్చింది. దీనివల్ల ఏమీ రాదే. మళ్ళీ వచ్చే జన్మలో అవే గుణాలతో పుడతాం, అవే దుర్మార్గ లక్షణాలతో పుడతాం, జీవితాన్ని నరకం చేసుకుంటాం. కాబట్టి ఆత్మశుద్ధి లేని పూజ ఎలా అన్నాడు కదా, భాండశుద్ధి లేని పాకమది ఎలా. గిన్నె శుభ్రం చేయకుండా దాంట్లో వండితే ఏం లాభం? మనస్సు శుద్ధిపరచుకోకుండా, మనస్సును పవిత్రపరచుకోకుండా, శాంతపరచుకోకుండా, మాటను శుద్ధి చేసుకోకుండా, మాటలో నెమ్మత్తనం రాకుండా 24 గంటలు నోటికి వచ్చినట్లుగా గయ్యమని అరవడంలో అలవాటు చేసుకొని ఇల్లు శుభ్రంగా చేసుకొని మనం ఆచారం సాంప్రదాయం చేసుకుంటూ పూజ శుభ్రం చేసుకుంటూ 4 సార్లు గంట కొట్టుకుంటూ 4 సార్లు స్నానం చేసుకుంటూ ఆచారం అనుకుంటూ అవి జరగనప్పుడు అశాంతికి గురైపోయి ఇంట్లో వాళ్ళందరినీ అరుస్తూ ఇలాంటి జీవితాల బాబాయ్ గారు వాటి నుంచి మనని మార్చి నాకు మనశ్శుద్ధి ముఖ్యం, ఆచారం సంప్రదాయం ముఖ్యం కాదని చెప్తే బాబా భక్తులుగా ఉంటూనే ఇంకా ఇలాగే ఆచారాల వ్యవహారాలు పట్టుకొని ఇల్లు శుభ్రం పట్టుకొని చేయలేని పరిస్థితి వచ్చినా అర్థం చేసుకోలేకుండా ఇంట్లో అరుపులు, పెడబొబ్బలు, చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో చాలా కుటుంబాలను చూశాను కాబట్టి పదే చెప్తున్నాను. కాబట్టి మనం కదలకుండా ఇంట్లోనే ఉంటూ ఆనందాన్ని పొందడం నేర్చుకోవాలి. ఇంట్లో కూడా కాదు సుమా, నువ్వు కూడా కదలలేవు, మంచం మీదనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది 85, 90 వచ్చినప్పుడు, లేదా అనారోగ్యం వచ్చినప్పుడు. అప్పుడు కూడా నువ్వు ఆనందంగా ఉండడం నేర్చుకోవాలంటే నిరంతరం మనస్సులో భగవన్ నామస్మరణ చేస్తూ ఆ నామస్మరణతో నువ్వు ఆనందించడం నేర్చుకోవాలి. సాయినాథుడు రూపాన్ని దర్శించు, నామస్మరణ చేస్తూ లోపట ఉన్న దివ్య ప్రకాశాన్ని దర్శిస్తూ అంతర్ముఖంగా ఉంటూ ఆనందించడం నేర్చుకున్నవాడు చనిపోయే దశలో కూడా దివ్యానంద స్థితిలోనే చనిపోతాడు. ఇది సాధన చెయ్యాలి. నాకు తెలిసింది, నేను చేసేది, మహాత్ములు చెప్పింది మీతో పంచుకుంటున్నాను. తప్పుగా అర్థం చేసుకోవకండి. మీకు వేరే భావాలు ఉంటే శుభ్రంగా వాటిని ఆచరించండి. ఇక మనం ఇప్పుడు మన హేమాడ్ పంత్ గారి దగ్గరికి వద్దాం. హేమాడ్ పంత్ గారికి బాబా గారు గురువు యొక్క ఆవశ్యకత ఏమిటో సుస్పష్టంగా అర్థమయ్యేలా చేశారు. దాంతో గురువు యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ అద్భుతమైన గ్రంథరచన చేశాడు. సచ్చరిత్రలో
మనం అందరం లక్షలాది మంది కోట్లాది మంది పారాయణం చేసుకుంటున్నాం. ఈ గ్రంథం రామాయణ గ్రంథంతో సమానమైంది. భూమి ఆకాశాలు ఉన్నంత వరకు, పంచభూతాలు ఉన్నంత వరకు, నదులు పర్వతాలు సముద్రం ఉన్నంత వరకు రామాయణం నిలబడి ఉంటుంది. అంతవరకు వాల్మీకి ఆ స్వర్గంలోనో వైకుంఠంలోనో నారాయణ దగ్గర ఉంటాడు. అలాగే హేమాడపంతు మహాశయుడు సాయినాథుల వారి దగ్గర ఉంటారు. అంత గొప్ప పుణ్యకార్యం చేశాడు మహానుభావుడు. ఈ సందర్భంగా హేమాడపంతు మహాశయుడి విగ్రహాన్ని మొట్టమొదట ప్రతిష్ఠించినటువంటి వారు నాకు ఇష్టమైనటువంటి మన అనిల్ గారిని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుని అభినందిస్తున్నాను. ప్రతి మందిరంలో కూడా హేమాడపంతు మహాశయుడి విగ్రహం కూడా పెడితే మంచిదేమో. ఎవరో ఒక 2 గ్రంథాలు రాసిన వాళ్ళని 4 మాటలు నాలాగా సత్సంగాలు చెప్పిన వాళ్ళు గురువులుగా భావించి మనం ఫోటోలు పెడుతున్నాం, విగ్రహాలు పెడుతున్నాం, పూజలు చేస్తున్నాం. కోటాను కోట్ల మందిని తరింపచేసినటువంటి ఆ మహానుభావుడు ఆయన విగ్రహం పెట్టుకుంటే తప్ప, బాబా సంకల్పం ఉంటే జరుగుతుంది. సంతోషం. ఆ తర్వాత నాకు తెలిసి ఇంకా హేమాడపంతు గారు ఉదంతం 18-19 అధ్యాయంలో వచ్చి ఉంటుంది అనుకుంటున్నానండి. అంతకుముందు వేరే అధ్యాయాలు ఏమైనా వచ్చుంటే మర్చిపోయి ఉంటాను. 18-19 అధ్యాయాలు నాకు చాలా ఇష్టం. ఈ 18-19 అధ్యాయాలు అనేవి సచ్చరిత్రకి గుండెకాయ లాంటిది. సాయి తత్వానికి, సాయి మార్గానికి అవి చాలా ప్రధానమైనటువంటివి. 8వ అధ్యాయం మానవ జన్మ ప్రాధాన్యత, అది పునాది లాంటిది. మానవ జన్మ ప్రాధాన్యత తెలుసుకోకుండా ఎవరికీ వైరాగ్యం రాదు. మనకు వైరాగ్యం రాలేదంటే మానవ జన్మ ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోలేదు. కాబట్టి ప్రతిరోజు మానవ జన్మ ప్రాధాన్యత 8వ అధ్యాయం చదివితే ఏమన్నా వస్తుంది వైరాగ్యం, నాకు తెలియదు. అంటే రోజు చదివితే వస్తుందంటే రాదు. చదవాలి, విచారించాలి. అయ్యో నాకు ఇంకా రాలేదే, అయ్యో ఈ మానవ జన్మ ఎంత భయంకరమైందా, ఈ శరీరం ఎంత భయంకరమైందా, ఇంత అల్పమైందా, ఇంత కష్టభూయిష్టమైందా, దీన్ని పట్టుకొని నేను ఆనందిస్తున్నాను, దీన్ని పట్టుకొని వేలాడుతున్నాను, దీన్నే ప్రేమిస్తున్నాను అని అనుకుంటే ఎప్పటికైనా వైరాగ్యం వస్తుందేమో. ఈ జీవితం మీద, ఈ శరీరం మీద వైరాగ్యం వచ్చే వరకు భక్తి అర్థం కాదు, జ్ఞానం అర్థం కాదు, యోగం అర్థం కాదు, ఏం అర్థం కాదు. కాబట్టి వైరాగ్యం. కాబట్టి 8వ అధ్యాయం చాలా ప్రధానం. దాని తర్వాత 16-17 అధ్యాయం బ్రహ్మజ్ఞానానికి కావాల్సిన అర్హతలు బాబాగారు చెప్పాడు. కాబట్టి ఎవరైనా బ్రహ్మజ్ఞానం పొందాలంటే 16-17 అధ్యాయంలో బాబాగారు చెప్పిన ఆ 10 కమాండ్మెంట్స్ అంటారు కదా, ఆ 10 సాధనా మార్గాలు చేయకుండా ఎవరూ కూడా బ్రహ్మాన్ని చూడలేరు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, అదేంటండి మేము ప్రశాంతంగా ఉన్నాం, చక్కగా బాబాగారి సత్యత్ర పారాయణం చేసుకుంటున్నాం, నామస్మరణ చేసుకుంటున్నాం, పూజ చేసుకుంటున్నాం, అంతో ఇంతో మా మనస్సును పవిత్రపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాం, బాబాగారు కూడా మా జీవితంలో మాకు మంచి అనుభవాలు ఇస్తూనే ఉన్నాడు, ఇది కాదా, ఇది సరిపోదా, ఇది చాలా గొప్ప స్థితే, కాదని అనేది లేదు. కానీ నీవు బ్రహ్మను సాక్షాత్కారం చేసుకున్నావా, బ్రహ్మజ్ఞానం నీకు లభించిందా, బ్రహ్మానుభూతి నీకు కలిగిందా, ఆత్మసాక్షాత్కారం కలిగిందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. విచిత్ర ఈ రోజుల్లో కలిగింది అంటున్నారు. మరి కలిగితే నీలో గుణాలు ఏమీ, దానికి సంబంధించిన గుణాలు కనిపించట్లేదు. మామూలు మనుషుల్లో ఉండే గుణాలే కనిపిస్తున్నాయి. ఇంకా ఒక్కొక్కసారి మామూలు మనుషుల కన్నా నీచమైన గుణాలు కనిపిస్తున్నాయి. కలిగిందంటే ఏంటి అంటే అవి మీకు అలా కనిపిస్తున్నాయి పైకి, అంతేగాని లోపల నేను చాలా బాగున్నాను అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలామందిని చూశాను కాబట్టి నవ్వు వస్తుంటుంది ఒక్కోసారి. మల్లెపువ్వు వాసన రాకుండా ఉంటుందా విచ్చుకున్న తర్వాత? మల్లెపువ్వా ఏంటి వాసన రావట్లేదు అని అది మొగ్గగా ఉన్నప్పుడు అంటే అది లేదు వాసన వస్తుంది, నీకు నీ ముక్కులో ప్రాబ్లం ఉంది అన్నట్టుగా కొంతమంది తయారయ్యారు. కాబట్టి కాదు, పువ్వు విచ్చుకున్న తర్వాత దాని సువాసనలు వద్దన్నా వస్తాయి. అలాగే ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి, బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి వద్దన్నా అతనిలోని ఆ దివ్య లక్షణాలు వద్దన్నా నలుగులోకి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిన వాళ్ళే, వెళ్ళబడిన వాళ్ళే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, సాయినాథుల వారు. లోకమంతా వారి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చింది. నేను చెప్పింది కాదు, రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. పువ్వు విచ్చుకుంటే దాని సువాసనలు వెదజల్లబడితే తుమ్మెదలు వాటంతటికవి పరిగెత్తుకొని వస్తాయి. అది నేను విచ్చుకున్నానని చెప్పక్కర్లేదు సుమా అంటాడు. ఇప్పుడు చాలామంది నేను బ్రహ్మజ్ఞానాన్ని పొందాను, నేను ఆత్మజ్ఞానాన్ని పొందాను చెప్పుకునే వాళ్ళు అయ్యారు కానీ వాళ్ళు పొందినట్టుగా ఎవరికీ అనుభవం కలగట్లేదు, ఎవరు వాళ్ళని గుర్తించట్లేదు. ఇటువంటి ఆత్మజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు కూడా మనకు సమాజంలో కనిపిస్తుంటారు.
చాలామంది వాళ్ళ మాటలు నమ్మి మోసపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారి కర్మానుసారంగా రుణానుబంధంగా జరుగుతుంటాయి. అంటే ఆ విధంగా 16, 17 అధ్యాయాల్లో 10 కమాండ్మెంట్స్ సాధించి తీరాల్సిందే, సాధన చేయాల్సిందే. శరీరంతో ఉండగా బ్రహ్మను చూడడం వేరు, శరీరం చనిపోయిన తర్వాత మన ఆత్మలు బాబాగారి దగ్గరికి వెళ్ళడం వేరు. ఆ వెళ్ళిన ఆత్మలు కూడా అది జీవాత్మలుగానే వెళ్ళేవి చాలా ఉంటాయి, అంటే జీవలక్షణాలతో ఉంటాయి. కాబట్టి ఆయన పాదాలు పట్టుకున్నాం కాబట్టి ఆయన ఆ ఆత్మల్ని తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. మళ్ళీ జన్మను ఎక్కడ ఇస్తే బాగుంటుందని చూసి ఇస్తుంటాడు. జన్మరాహిత్యం ఏమి ఉండదు అందరికీ. ఎవరు శరీరంతో ఉండగా బ్రహ్మసాక్షాత్కారం పొందారో, ఎవరు శరీరంతో ఉండగా ఆత్మసాక్షాత్కారం పొందారో వారికి మాత్రమే మోక్షం, వారికి మాత్రమే జన్మరాహిత్యం, పునర్జన్మ ఉండదు. కాబట్టి దాన్ని టార్గెట్ పెట్టుకున్న వాళ్లకు 16, 17 అధ్యాయంలో ఆ 10 కమాండ్మెంట్స్ చేయకపోతే, సాధించకపోతే జన్మరాహిత్యం లేదు, ఇది పక్కా. తర్వాత ఆ 2 అధ్యాయాలు అంత ముఖ్యం, 8 తర్వాత. ఆ తర్వాత 18, 19 అధ్యాయాలు ఏమిటంటే గురువు సాధన ఏంటి, గురువుని సాయి మార్గం ఏమిటి, బాబా మార్గంలో మనం గురువుని ఎలా ఉపాసన చేయాలి, ఎంతగా ప్రేమించాలి, ఎలా సరెండర్ అవ్వాలి, ఎలా శరణాగతి చెయ్యాలి, బాబా మార్గం ఎంత గొప్పది, బాబా మనని ఎలా ఉద్ధరిస్తారు, మనం ఎలా ఆయనకు శరణాగతి చేస్తే ఆయన మనని ఎలా ఉద్ధరిస్తారు, సాయి మార్గం గొప్పతనం ఏమిటి, అసలు ఉపదేశం అంటే ఏంటి. చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళేది ఉపదేశం కోసమే, కానీ బాబా మార్గంలో ఉపదేశం లేదని చెప్పాడు. మరి ఏమిటి, అందుకే నా మార్గం ప్రత్యేకం అన్నాడు. బాబా మార్గంలో తప్ప ఇంకా వేరే మార్గంలో ఆత్మజ్ఞానం పొందుతుందని వస్తుందని అనుకోలేను. ఎవరికో ఒకరికి ఇద్దరికి అర్హత ఉన్న వాళ్ళకి రమణ మహర్షి మార్గంలో దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే అది పూర్తి ఆత్మజ్ఞాన మార్గమే. ఇంకా అది అర్థమైందా రమణ మహర్షి మార్గం, వారు ఇవ్వాలి కాబట్టి రేపో ఇంకో జన్మనో ఎప్పుడో తొందరలోనే ఆత్మను పట్టుకోగలుగుతాడు రమణ మహర్షి మార్గం అర్థమైతే. ఇక బాబా మార్గానికి వస్తే విషయం ఏంటంటే 1వ తరగతి పిల్లవాడు కూడా PhD వరకు వెళ్ళే అవకాశం ఆ మార్గంలో మనకు కనిపిస్తుంది, మిగతా మార్గాల్లో కనపడదు. రామకృష్ణ పరమహంస మార్గంలో కూడా 1వ తరగతి నుంచి PhD వరకు కనిపిస్తుంది. బాబా గారి మార్గం కంటే రామకృష్ణ పరమహంస మార్గంలో ఇంకా కొద్దిగా సులభంగా మార్గం చాలా సుగమంగా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ మాయల మంత్రాలు లేవు. బాబాగారి మార్గంలో వచ్చేసరికి మాయల మంత్రాలు వచ్చాయి. ఏమిటయ్యా మాయల మంత్రాలు అంటే కోరికల వ్యవస్థ రామకృష్ణ పరమహంస దగ్గర లేదు, రమణ మహర్షి దగ్గర, బాబా దగ్గరే ఉంది. ఆయనేదో దయతో జాలితో మనతో ఈనాటి కలికాలం మానవులు అనేక కష్టాలు పడుతుంటారు, కర్మఫలాలు అనుభవిస్తుంటారని వారి కోరికలేదో తీరుస్తానని అంటే ఇక మనం ఆయన్ని కోరికలకే పరిమితం చేసి కట్టిపడేశాం. బాబా అంటే కోరికలు తీర్చే దేవుడు అయిపోయాడు. దాంతో బాబాగారి మార్గంలో ఈ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ప్రయత్నం చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఈ రోజుల్లో 1, 2 ఉన్నారా లేరా అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఆనాడే బాబాగారు వర్తకులను వేధించారు, అందుకే వదిలేసి వెళ్ళిపోతున్నా అన్నాడు. ఈరోజు ఇంకా భయంకరంగా తయారైపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, అయితే బాబాగారి మార్గంలో మాత్రం సరిగ్గా అర్థం చేసుకొని ఆచరిస్తే చాలా సులభంగా ఆత్మజ్ఞానం, ఆత్మసాక్షాత్కారం పొందే అవకాశం ఉంది. దాన్ని కొంతమంది తమాషాగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు, కొంతమంది కీర్తి కోసం ప్రచారం చేస్తున్నారు, కొంతమంది డబ్బు కోసం ప్రచారం చేస్తున్నారు. ఇలా రకరకాల వాటి కోసం ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా వైరాగ్యం అనేది అవసరం లేదు ఆధ్యాత్మిక మార్గానికి. చక్కగా మనం అలంకరించుకొని అన్నీ ధరించుకొని చక్కగా మంచి మంచి బట్టలు వేసుకొని తలకు రంగులు కొట్టుకొని ఇలా బంగారాలు ధరిస్తూ కూడా ఆ మార్గంలో మనం ప్రయాణం చేయొచ్చు అనేది చెప్పడం మొదలుపెట్టారు. అందరికీ అవే ఇష్టం కాబట్టి వదలలేరు కాబట్టి అలా చెప్పిన వాళ్ళతోటి వెంటపడుతూ ప్రయాణం చేస్తూ ఆధ్యాత్మిక మార్గం ఒక చిత్రమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది. గొప్పదైనటువంటి సాయి మార్గం చివరికి ఎలా అయిందంటే ఆయన మనకు కొన్ని లీలలు చూపిస్తున్నాడు, మన కుటుంబంలో మనకు అవసరాలు తీరుస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు, రక్షిస్తున్నాడు. అక్కడ సాటిస్ఫై అయిపోయి ఇంక వాటితోటే గొప్ప భక్తులుగా మేము మారిపోయాం అనుకొని అక్కడ ఆగిపోయారన్నమాట. రామకృష్ణ పరమహంస గారి భక్తుల్లో వచ్చే ఆధ్యాత్మిక పరిణితి, రమణ మహర్షి గారి భక్తుల్లో వచ్చే ఆధ్యాత్మిక పరిణితి
సాయి భక్తుల్లో కనిపించకపోవడానికి కారణం ఈ కోరికలు, ఈ కీర్తికాంక్ష, ఈ నలుగురికి ప్రచారం కావాలని ఆరాటం. ఇదిగో దండం పెడుతున్నాను, ఫోటో తీశాడు, ఇంకా దాన్ని మళ్ళీ వాట్సాప్లో పెట్టు. ఇదిగో పుస్తకం పంచుతున్నాను, ఇదిగో వాట్సాప్లో పెట్టు. హారతి ఇస్తున్నాను, వాట్సాప్లో పెట్టు. ఇలా ప్రచారం, నేను భక్తిని అయిపోయాను అనేసి ఈ ప్రచార ఆర్భాటం అనేది వచ్చి చేరిపోయింది. ఇది చాలా పెద్ద ప్రమాదంగా మారింది. ఇది ఎంత చెప్పినా ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరికైనా చెప్పినా అబ్బాయి ఇది మన కోసం కాదు, ఇది వేరే వాళ్ళకి. మనం రాధాకృష్ణమయ్య గురించి చెప్పుకుంటాం, ఆమె ఫోటో లేదు, మనకు ఒప్పుకోలేదు. ఆమె అంత గొప్ప భక్తురాలు, ఆ స్థాయికి వెళ్ళింది ఆమె. ఆ స్థాయికి వెళ్ళాలి దేవుడా అంటే లేదు, మేము ఇక్కడే ఉంటాం. ఎవరో ఒక అతను ఫోటో తీస్తే రాధాకృష్ణమయ్య ఫోటో తీశారని తెలిసింది. అతను వెళ్ళిపోయాడు చాలా దూరం, పరిగెత్తుకుని వెళ్ళి ఆడమనిషి రోడ్ల మీద పరిగెత్తుకొని వెళ్ళి ఆ ఫోటో నేలకేసి కెట్టి కెమెరా వచ్చేసిందంట. వైరాగ్యం ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానం లభిస్తుంది. వైరాగ్యం ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానం లభిస్తుంది. మనకు ఆత్మజ్ఞానం వద్దు, బ్రహ్మజ్ఞానం వద్దు, ప్రచారం అంటే చాలు, 10 మంది నా గురించి తెలుసుకొని గొప్ప అనుకుంటే చాలు అనే ఒక రోజులు వచ్చేసాయి. అందులో అంతో ఇంతో కొంత పర్సెంటేజ్ మరి నేను కూడా ఉంటానేమో నాకు తెలియదు. అప్పుడప్పుడు మరి నేను కూడా పెడతానేమో ఫోటోలు. ఏం పెట్టినా పెట్టకుండా సత్సంగాల ఫోటోలో, గ్రూప్ ఫోటోలో ఏదో పెడుతుంటాం కదా, అది కూడా తప్పే. నాకు మొదటప్పుడు ఎంత గొప్ప భక్తి ఉండేది, ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చాడు బాబా అంటే, నేను సత్సంగం చెప్తుంటే ఎవరైనా ఫోటో తీస్తుంటే కోపం వచ్చేది, వీడియో తీస్తుంటే కోపం వచ్చేది. ఇప్పుడు కూడా మా చంద్ర ఎప్పుడన్నా ఫోటో కెమెరా అడ్జస్ట్ చేస్తే అరిసేవాడిని. ఒకసారి పెట్టిన తర్వాత వెళ్ళిపోయి ఉండవాక మాటికి సర్దడం, ఇవి సత్సంగాన్ని డిస్టర్బ్ చేస్తాయి, ఏకాగ్రతను కోల్పోయేలా చేస్తాయి. సత్సంగం అనేది ఏకాగ్రతగా చెప్పుకొని తరింపజేయడానికి కానీ, వీడియోలు తీసుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి ఈ గోల కాదు అని చెప్పి ఒకసారి బాధపడతాడని తెలిసినా అరిశాను పాపం. అప్పటి నుంచి కాస్త సెట్ చేసి వదిలేసి వెళ్ళిపోతాడు. కాబట్టి మనం చాలా లోతుకు వెళ్ళాలి. ఈ ప్రపంచాన్ని మనం మర్చిపోవాలి, మనని ప్రపంచం కూడా మర్చిపోవాలి. మనం కూడా మర్చిపోవాలి ప్రపంచాన్ని. నిన్ను ప్రపంచం మర్చిపోయినప్పుడు ప్రపంచంలో కనపడకుండా ఉన్నటువంటి అసలైన నిన్ను నువ్వు దర్శించగలుగుతావు. ఈ 18-19 అధ్యాయాల్లో గురుసేవ ఎలా చేయాలి, ఎంత ఏకాగ్రత చేయాలి, ఎలా శరణాగతి చేయాలి, గురువుకి ఏమి సమర్పించాలి, బాబా చెప్పిన అద్భుతమైనటువంటి సాధన రహస్యాలు ఉన్నాయి. ఈ అధ్యాయం చెప్పుకునేది కాదు. చాలామంది నాకంటే బాగా చెప్పొచ్చు ఈ అధ్యాయాన్ని, కానీ అందులో చెప్పబడిన దాన్ని సాధన చేసి గురువు అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందే ప్రయత్నం చేయాలి. అది దాని ద్వారా మనం సాధించాలి, నేర్చుకోవాలి. రేపు ఆ ప్రయత్నం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధన ప్రయత్నం ఎవరి శక్తి, ఎవరి సంకల్పం, ఎవరి ఇష్టం వాడిది. సాయిరాం.